అన్ని శాఖల సమన్వయంతోనే సుపోషిత భారతదేశం సాధ్యం. పౌష్టికాహార పక్షోత్సవాల్లో చిట్వేల్ సిడిపిఓ. అన్ని శాఖల సమన్వయంతోనే పౌష్టికాహారంతో కూడిన సుపోషిత భారతదేశ సాధ్యమవుతుందని పౌష్టికాహార పక్షోత్సవాల్లో చిట్వేల్ సిడిపిఓ రాజేశ్వరి పిలుపునిచ్చారు. మార్చి 9 నుండి 23వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఐసిడిఎస్ చిట్వేల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక చిట్వేల్ న్యూ బస్టాండ్లోని జెడ్పీ హై స్కూల్లో ప్రారంభం కార్యక్రమం మరియు సదస్సు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో సదస్సు ప్రారంభమైంది. అనంతరం విద్యార్థులు వందే మాతర గీతం, ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిట్వేల్ సిడిపిఓ రాజేశ్వరి మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమన్న పెద్దల నానుడిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పౌష్టికాహారం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా సుపోషిత భారతదేశం దిశగా అడుగులు వేయాలని సూచించారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి అందాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాలలో అంది తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడతాయన్నారు. పాతకాలంలో మన అవ్వతాతలు రాగులు, జొన్నలు, సజ్జలు లాంటి చిరుధాన్యాల ద్వారా 90 ఏళ్లైన అనారోగ్యాల పాలు కాకుండా జీవించారని, నేడు పుట్టిన బిడ్డ కాడు నుండి అనేక అంతుపట్టిన అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయని వాపోయారు. దీనికి ప్రధాన కారణం రోజువారీ మనం తినే తిండిలోనే ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి అమ్మ చేతి వంటకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 1 సూపర్వైజర్ వసుంధరమ్మ, గ్రేడ్ 2 సూపర్వైజర్ సురేఖ రాణి, అంగన్వాడీ వర్కర్లు సుజాత, సుధామణి, సుజన, మాధవీలత, శ్రీదేవి, శాంతమ్మ, శ్యామల, లక్ష్మీకుమారి మరియు హై స్కూల్ అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటి పౌష్టికాహారం అంటే ఏంటి, అసలు ఆరోగ్యం అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. మన పెద్దలు అంటూ ఉంటారు, ఆరోగ్యం మహాభాగ్యం. విన్నారా ఎప్పుడైనా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఏంటి ఆరోగ్యం ఏంటి, మహాభాగ్యం ఏంటి అని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మన శరీరం మన మాట వినదు. అనారోగ్యం వస్తే మన మాట వింటదా? కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మనం వెనక్కి వస్తామని గ్యారంటీ కూడా ఒక్కొక్కసారి ఉండదు. అందుకోసం మొదటి నుంచే, చిన్నప్పటి నుంచే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దానికి ఇచ్చేటువంటి ఆహారం పద్ధతిగా ఉండాలి, కరెక్ట్ అయినది ఉండాలి. మరి పద్ధతిగా ఆహారం తినడం అంటే ఏంటి మేడం అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇళ్లలో మిగిలింది, సగిలింది, రాత్రి కిందెత్తి పడేసేది, అవన్నీ ఎత్తి కడుపులో వేసుకోకూడదు. నెంబర్ 1, ఏం తిన్నా కొంచెం వేడిగా తిన్నా అంత తిన్నా ఆరోగ్యం. రెండోది, రకరకాలుగా బయట ఆహార పదార్థాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కురుకురేలంట, లేసులంట, అట్లంట, ఇవ్వంట, మళ్ళీ సాయంత్రం అయితే బోండా అంట, బజ్జీ అంట, మళ్ళీ గోబీ మంచూరియాలంట, గోబీ ఫ్రైడ్ రైస్లు అంట. ఇట్లా వీటన్నిటిలో కూడా ఎజినోమోటో అని టేస్టింగ్ సాల్ట్ వేస్తూ ఉన్నారు, కలర్స్ కలుపుతూ ఉన్నారు. కాబట్టి అదంతా కలర్ఫుల్గా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అవన్నీ తినడం వల్ల క్యాన్సర్ కారకాలు మన శరీరంలోకి మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉన్నాయి. వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కోలుకొని బయటపడడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. కోలుకోవచ్చు, ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అంత ప్రమాదకరమైన ఆహార పదార్థాలు ఇవాళ మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఏం తిన్నా ఇంటి ఆహారం తినండి. అమ్మ చేసే వంట ఆరోగ్యం, హోటల్ భోజనం అనారోగ్యం. కాబట్టి బయట ఎప్పుడో ఒకసారి తినాల్సి వస్తే మమ్మ అని కొంచెం తినేసి కానిచ్చేయండి. అంత తప్ప నుంచి రోజు, ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు ఒక అమ్మాయి కుర్కురే తీసుకొని తింటా ఉంది. అవన్నీ ఎప్పుడు ప్యాక్ చేస్తారో ఏమో మనకు తెలీదు. కాబట్టి ప్యాకింగ్ పదార్థాలు అన్నీ కూడా నిల్వ ఉండడానికి వాటిలో కొన్ని కలుపుతారు. అవన్నీ మీరు తినద్దు. ఏమ్మా, అర్థమవుతుందా? వీళ్ళు ఎవరికైనా సాయంత్రం అయితే బోండా బజ్జీ తినే అలవాటు ఉందా? ఉంటారు కానీ చెప్పండి. పానీపూరి తింటారా? ఆ పానీపూరిలో నీళ్ళు కలుపుతారు కదా, వాడు ఏ నీళ్ళు, ఇప్పుడు నా గొంతు పోయింది చూసారా? ఈ గొంతు పోవడానికి పానీపూరినే కారణం. నేను తిన్న మామూలుగా, కానీ మొన్న రాయచోటు వెళ్తే అక్కడ ఏదో ఫ్రెండ్స్ కాస్త రండి మేడం ఇక్కడ బాగుంటుంది అంటే వెళ్ళా. వాడు ఏ నీళ్ళు కలిపాడు, దాంట్లో ఏం వేసాడు. ఆడు నిలవబెట్టి అవి కలిపి ఇవి కలిపి అనేది మన నోట్లో పడేస్తాడు. కాబట్టి దయచేసి వాడు ఎలా చేస్తాడు, ముందే రాజస్థానీ వాళ్ళంతా వచ్చి చేస్తారు, మన వాళ్ళు ఎవరు చేయరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పెద్దలు ఊరికి ఏది కూడా చెప్పరు. ఇంట్లో అమ్మ నాన్న చెప్పేది వినండి.
స్కూల్లో టీచర్లు చెప్పేది వినండి. ఎందుకంటే గురువు ఆది దైవం. గురువు కొంత ఇప్పుడు ఏమైపోతుందంటే టీచర్లను కూడా భయపెట్టే సంస్కృతి వస్తూ ఉంది. చీమ చిట్టుకాన్ని కూడా పోయి ఇళ్లలో పోయి చెప్తున్నారు, మా మేడం కొట్టింది, మా సార్ కొట్టారు అంటే ఎవరిని బెదిరిస్తారు మీరు? మీ గురువు మీకు పాఠాలు చెప్పే గురువుని బెదిరిస్తారా? తప్పు కదా అది. మిమ్మల్ని తిట్టినా కొట్టినా అది మీ మంచి కోసమే అని మీరు భావించాలి. ఇంతకాలం ఇంతమంది గవర్నమెంట్ బళ్ళల్లో నుంచి బయటకు వచ్చి కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ప్రధానులు అయిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాలుగా అవుతున్నారంటే కారణం గురువులే. కాబట్టి గురువు లేని విద్య ఏమంటారు సార్, చూసి విద్యలో ఏదో అంటారు కదా, అట్లా గురువు లేకుండా ఏ విద్య సాధ్యపడదు. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే పిల్లలు 6th 7th పిల్లలు ఉన్నారు ఇక్కడ, బాగా చదవండి ఇప్పటి నుంచి. ప్రత్యేకించి ఆడపిల్లలకి చదువు చాలా అవసరం. ఎందుకంటే సమాజంలో ఆడపిల్లల్ని మంచిగా చూడట్లా. ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే చంపేస్తూ ఉన్నారు. రెండోది పెరిగి పెద్ద అయ్యే క్రమంలో ఈ భారం దించేసుకుంటే బాగుండు అనుకొని తొందరగా పెళ్లిని చేసేస్తా ఉన్నారు. తొందరగా పెళ్లి చేసుకోవచ్చా? ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకోవాలి? 18 సంవత్సరాల లోపు మీకు పెళ్లి చేస్తే ఎవరికి చెప్పాలి? నంబర్ ఎంత? 1098. అది చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. ఆ నంబర్కి మీరు చెప్పాలి. మీకు జరిగినా, మీ ఫ్రెండ్స్కి జరిగినా, మీకు తెలిసిన వాళ్ళకి జరిగినా, లేదా మీకు ఎక్కడో జరుగుతున్నట్టు తెలిసినా సరే ఇమీడియట్గా 1098 నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించాలి. అర్థమైందమ్మా? కాబట్టి మీ దాకా వస్తే ఆగకూడదు. చదువు మధ్యలో ఎవరైనా ఆపుతాము అంటే మాత్రం ఖచ్చితంగా నిలదీయాలి. మేము ఎన్ని చెప్పినా సరే చెవిటోడు ముందు సంఘం ముదినట్టుగానే ఉంది. మొన్న ఈ హాస్టల్లో చదివి ఒక పాప 10th క్లాస్ పరీక్షలు రాస్తుంది. అమ్మ నువ్వు పెళ్లి జరుగుతున్నట్టుగా నాకు తెలిసిందని మేమంతా పోయి అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చాము, అంతా చేసాం. అయ్యో లేదు మేడం నేను పెళ్లి చేసుకోవట్లేదు మేడం అట్లా ఇట్లా అన్నీ చెప్పింది. 3వ రోజు వెళ్ళేసి పెళ్లి చేసేసారు. అక్కడ మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు, చందు 10th క్లాస్, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి ఎవరు నష్టపోతారు? కన్న తల్లిదండ్రులు నష్టపోతున్నారు, ఆ బిడ్డ జీవితం నష్టపోతారు, ఇంతమంది నష్టపోతున్నారు. మేమేమి అయ్యో ఆడపిల్లే, అమ్మాయి జీవితం బాగుండాలి, చదివితే 4 అక్షరాలు నేర్చుకుంటే ఉద్యోగం సంపాదించుకుంటే తన కాలం మీద తను నిలబడుతుంది, సొసైటీలో రేపు ఏదో పెళ్లి చేసుకుంటే వాటి సరిగ్గా సాకపోతే రేపు ఆ పిల్ల బతుకుతుందని మేము ఆలోచిస్తాము. ఆ విధంగా తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించరు? కాబట్టి మీ తల్లిదండ్రులకు మీరు అందరూ కూడా చెప్పండి, మంచి ఆరోగ్యం ఉండడం కోసం రోజు రాగులు, సద్దలు, జొన్నలు మేము ఇక్కడ పెట్టాం. మినుములు అంటే ఉద్దిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, బలం. మినపుండలు ఎప్పుడైనా తిన్నారా? మనం తీసుకునే ఆహారం అన్ని సమతుల్యంగా ఉండాలి. లేదంటే ఏది ఇష్టమైతే అదే ఒకటే తినము. మన శరీరం పెరుగుదల కావాలంటే అన్ని అవసరం. మన శరీరం అన్ని రకాల పోషకాలు కావాలి. అన్ని రకాల పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఏంటి అన్ని రకాల పోషకాలు? ఇక్కడంతా ముక్కు పిండి కాదు ఎంత కూడా. మరి ధాన్యాలు ఉన్నాయట, ఏమున్నాయట, ఏమేమి వేశారు? మీకేం కావాలి? రైస్ ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, మరి సద్దలు ఉన్నాయి, అలాగే రకరకాల కూరగాయలు, ఫుడ్లు అన్నీ ఉంటాయి. దీంట్లో ఆ ధాన్యాలు అనేవి ఉంటాయి చూసారా, బియ్యము, రాగులు, సజ్జలు, ఇటువంటి అన్ని ధాన్యాలు అంటే అవి పప్పు బద్దల మాదిరిగా కావయి, ఒకరికి 2గా కావయి ధాన్యం. అవన్నీ కూడా మనకు పిండి పదార్థాలు. అది ఇంగ్లీష్లో మీకు ఏమంటారంటే కార్బోహైడ్రేట్స్ అంటారు. తర్వాత పప్పు ధాన్యాలు, మాంసము అనే అవసరం లే, ఏవి బ్యాళ్ళు ఉంటాయి, అలసందలు, శనగ బ్యాళ్ళు, తర్వాత ఉద్ది బ్యాళ్ళు, పెసర బ్యాళ్ళు, బ్యాళ్ళుగా వచ్చేది అన్నీ కూడా మాంసం, ప్రోటీన్స్. ఇంకా మీకు నూనెలు, కొవ్వులు, ఇప్పుడు మేడం చెప్పింది చూసారా, పల్లీలు ఇటువంటి దాంట్లో నుంచి నూనె వస్తుంది, చెనిగింజల నుంచి నూనె వస్తుంది, చెనిక్కాయ నూనె వస్తుంది, నువ్వు నుంచి నువ్వుల నూనె వస్తుంది. ఈ నూనెలు కూడా మనకు అవసరం. అంటే పురుగులు దీంట్లో నుంచి అలాగే విటమిన్స్ కావాలి. విటమిన్స్ ఏం చేస్తారంటే ఈ గుడ్లలో నుంచి, కూరగాయల నుంచి, ఇవన్నీ మనం తినాలి. అందుకే మీకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా మీకు రోజు రకరకాల వంటలు పెడతాం చూసారా, గుర్తిస్తారు. ఇందులో కూడా మీకు
క్యాల్షియం ఉండాలి. మరి అలాగే కూరగాయలతో ఆహారం వండుతారు. అన్ని రకాల కూరగాయలు కలిపి వెజిటబుల్ బిర్యానీ లాగా చేసి పెడతారు. అలాగా ఉల్లగడ్డ కానీ చట్నీ వేస్తాను. అలాగే మీకు చిక్కీ ఒకటి ఇస్తాను. మేడం చెప్పింది ఇప్పుడే బెల్లము తర్వాత శనగపప్పు వేసేస్తే దాని రక్తం పిండి అన్నీ అది మీకు దానికోసమే ఐరన్ డెవలప్మెంట్. దానికి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాను. ఐరన్ ఆ ట్యాబ్లెట్స్ తినాల్సిన పని లేకుండానే మంచి పోషకం. మరి ఏది కూడా ఇష్టంగా ఉండాలి, ఎక్కువగా తినకూడదు. అన్నీ మనం తీసుకునే ఆహారంలో ఉండాలా. నువ్వు దోశ వేసుకుంటాడో దోశలో చట్నీ వేసుకోవాలి. చట్నీ వేస్తాడో లేదా మన దోశలో పిండి పదార్థం ఉంటే ఆ చట్నీలు ఏముంటాయి, పోషక పదార్థాలు మిగతా వస్తాయి, మనకు ఉప్పులు వస్తాయి, తర్వాత నూనెలు వస్తాయి, కొవ్వులు వస్తాయి. కాబట్టి అవి చపాతీలతో చపాతీలు పూర్వం వేస్తుంది. మనకు తెలియకుండా ఈ విధంగా పోషక పదార్థాలు అన్నీ కలిసి ఉంటుంది. అది లిమిటెడ్గా తినాలా. మేడం చెప్పినట్టు బయట ఉండే పదార్థాలు తినకూడదు. మీరు రోజు కొనుక్కుంటుంటాడు రాజస్థాన్లో, అవి మన శరీరానికి హానికరము. ఆ ఫుడ్ మనం తినేదానివల్ల మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం అవుతుంది మొదలైతే మరి మీకు శాశ్వతంగా రకరకాల వ్యాధులకు గురి. ఏదైనా కూడా మనకు ఈరోజు అన్నము రేపు తింటే ఏమవుతుంది, కూరలు రేపు పొద్దున్న వేసుకున్నాము ఎట్లుంటాయి, బాగుంటాయా, వాసన వస్తున్నాయి. అంటే ఏమైనా దాంట్లో సూక్ష్మ వల్ల బాక్టీరియా వల్ల చెడిపోయినాయి. అదే మన శరీరంలో కూడా తిరిగిన ఆహారము జీర్ణమైంది బయటికి పోకుండా అంటే కడుపులో నిందంటే ఏమైతుంది, కడుపు చెడిపోతుంది. చూసారా, ఆ విధంగా 2-3 రోజులు అట్లా ఉంటే కూడా దానివల్ల బాక్టీరియా అనేది రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి మనకు బాగా తినడం ఒకటే కాదు, నీళ్లు బాగా తాగాల. అలాగే ఈ ఆహారం జీర్ణమైన తర్వాత ప్రతిరోజు ఉదయం కూడా మల విసర్జన కూడా చేయాలా. అది చాలా ముఖ్యం. తిరిగి లోపలనే పెట్టుకోకూడదు, బయటికి పోవాలి. నీకు వస్తానన్నా కూడా బిగించుకొని బయటికి టైం అయితే పరిగెత్తకూడదు. ఒక అలవాటు చేసుకోవాలి పొద్దున్నే మనం మల విసర్జన చేసేది. మరి ఇది బాగా నీళ్లు కావాలి అంటే బాగా వాటర్ తాగాల, పీచు పదార్థం బాగా తినాలి, ఆకుకూరలు బాగా తినాలి. ఇటువంటి తింటే నీ ఏ డాక్టర్ దగ్గర ఇవ్వాల్సిన పండ, మీకు ట్యాబ్లెట్స్ పొందాల్సిన పండ, కళ్ళు బాగా కనపడతాయి, చర్మం బాగా నిగనిగలాడుతూ ఉంటుంది, శరీరం బాగా ఎదుగుదల కూడా ఉంటుంది. ఇవన్నీ మనం తినే ఆవులు ఉన్నాయి, ఎనుములు ఉన్నాయి చూసారా, అన్ని కురుకురే ఇంటి తింటాయి. ఇక్కడ పోయే ఇంటి తింటాయి, నీళ్ళు అది చూసారా ఎంత బాగా ఉండగా ఉంటాయి. చూసారు కదా, అడవి జంతువులు కానీ ఏనా కానీ టౌన్లో ఉండే జంతువులకు అడవి జంతువులకు తేడా ఉంటాయి. ఈ సరి కూడా అవి చాలా బాగుంటాయి. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి ఆ మందులు కొట్టనటువంటి ఆ గడ్డి కానీ ఇంకోటి కానీ